నేపాల్లో జెన్జీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? గవర్నమెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని బ్యాన్ చేసింది. అయితే వీళ్ళు పోలీసుల మీద రాళ్ళు రువ్వుతున్నారు, టీర్ గ్యాస్ వేస్తున్నారు, ఇవన్నీ వేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లంకి వస్తే ఏంటంటే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఓలీ ఈయన వీటన్నిటి మీద బ్యాన్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళు పెట్టింది కరెక్టే. వీళ్ళు ఏమన్నారు? నేపాల్ గవర్నమెంట్ లాస్కి తగ్గట్టుగా వీటిని నేపాల్ గవర్నమెంట్తో రిజిస్టర్ అవ్వమన్నారు. బేసికలీ దే హ్యావ్ టు పే ట్యాక్సెస్, ఫాలో ద రూల్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ నేపాల్. వీళ్ళు అదేం పాటించట్లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ టు ఒబే ద లా ఆఫ్ ద ల్యాండ్ కదా. వీళ్ళు అది పాటించలేదు. వీళ్ళు అది పాటించకుండా మీ కాన్స్టిట్యూషన్ మాకు తెలియదు అంటున్నారు. అదే మాట చెప్తారా భారతదేశంతో? అదే మాట చెప్తారా చైనాతో? ఒకవేళ చైనాలోకి రానివ్వరు ఎలాగో అదే మాట చెప్తారా వేరే కంట్రీతో? చెప్పరు కదా. అంటే చిన్న దేశాలంటే లోకువ ఎక్కువ, బికాస్ దే ఆర్ గ్రేటర్ ఆర్ ఎల్స్ దే మేక్ మనీ మోర్ దాన్ దోస్ నేషన్స్. చిన్న దేశాలంటే లోకువ ఎక్కువ, తప్పది. ఇండస్ట్రియలిస్ట్స్, బిజినెస్ మెన్స్, వీళ్ళ తీరే అది. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, గవర్నమెంట్నే కూల్ చేస్తా ఇలా ఉంటారు. ఆ టైప్ డబ్బులు ఎక్కువ ఉండేసరికి అహం ఏమైంది, ఆ దేశం లాతో రిజిస్టర్ అయ్యి వాళ్ళకి ట్యాక్స్ పే చేయడానికి. దీంతో వాళ్ళ కోపం వచ్చి మన దేశ సార్వభౌమత్వానికి, మన దేశ పరువు తీస్తున్నారు ఇలా మన చెప్పిన మాట వినకుండా అని చెప్పి బ్యాన్ చేస్తే వీళ్ళు జెన్జీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. 4 ఉద్యోగాలు పోయినాయి అంట. దాంతో వీళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు. అదే వీళ్ళు ట్యాక్స్ పే చేసి అవన్నీ చేస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అదే మాట ఓలీ ఆయన చెప్తున్నారు. ఏం కాదు, మేము చేసింది కరెక్టే బ్యాన్ చేయడం అనేది. వీళ్ళు రిజిస్టర్ అయ్యి మళ్ళా తగిన డాక్యుమెంటేషన్ అదంతా గవర్నమెంట్కి సంబంధించినట్టు చేస్తే కనుక వి విల్ అగైన్ రిలీజ్ ద బ్యాన్ ఎత్తేస్తాము అని చెప్పారు క్లియర్గా. ఏమైంది వీళ్ళకి? నాకు తెలిసి వీళ్ళకి ఈ ప్రొటెస్ట్స్ ఇలా చేయిస్తేనే మేబీ డబ్బులు ఇచ్చి వీళ్ళే చేయిస్తున్నారా, అలా చేయిస్తేనే వీళ్ళకి తక్కువ ఖర్చు అవుతుందేమో రాదర్ దాన్ వాళ్ళతో రిజిస్టర్ అవడం కంటే. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ హౌ దీస్ సో కాల్డ్ కార్పొరేట్ జైంట్స్ కంట్రీస్ లాస్ ని ఎదిరించి ఎలా బిహేవ్ చేస్తారనేది.